ఇజ్రాయెల్ వరుసగా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు 5 తీవ్రవాద సంస్థల నుంచి యుద్ధం ఎదుర్కొంటోంది. యెమెన్ నుంచి హౌతీలు, అట్లాగే లెబనాన్ నుంచి హిజ్బుల్లా, అట్లాగే పాలస్తీనా నుంచి హమాసు, వాళ్ళకి తోడుగా ఇస్లామిక్ జిహాదీ ఫోర్స్, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇంతమంది కలిసి తాజాగా వీళ్ళు కొత్త కొత్త పద్ధతులు ప్రారంభించారు. ఒకటి, ఇజ్రాయెల్ సైన్యం మీద ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ వచ్చేటప్పటికి స్నైపర్ అటాక్స్ చేస్తుంది. దూరం నుంచి ఖాన్ యూనిస్ ప్రాంతం అంతా కూడా వాళ్ళకి ఎక్కువ ఆధిపత్యం ఉంది. ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ సైన్యం మీద స్నైపర్ అటాక్స్ చేసుకొస్తుంది ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్. వాళ్ళు ఆ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. మరొక వైపున వచ్చేటప్పటికి హమాస్ తీవ్రవాదులకి తోడుగా ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఏదైతే ఉందో వాళ్ళు వచ్చి జిహాదిస్ట్ ఫోర్స్ కూడా కలిపి ఇద్దరూ కలిసి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సైనిక దళాల మీద దాడులకు పాల్పడుతున్నారు. సరే, హౌతీ తీవ్రవాదులు చేస్తున్నటువంటి దాడులు ఇవన్నీ మరొక ఎత్తు. ఓవరాల్గా చూసుకుంటే క్రమంగా ఇజ్రాయెల్ ఓ పక్కన తమ బందీలను విడిపించుకోవాలి, ఈ తీవ్రవాదులను ఎదుర్కోవాలా, ప్లస్ ఓ రకంగా చెప్పాలంటే 3 దేశాలతో కాదు 5 దేశాలతో యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇరాకు, ఇరాన్ కూడా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా యుద్ధం చేస్తున్నాయి. అదే సందర్భంలో లెబనాను, పాలస్తీనా, మరొక వైపున యెమెన్, ఈ 3 దేశాల నుంచి తీవ్రవాద సంస్థలు వచ్చి అటాక్ చేస్తున్నాయి. ఇన్నిటి నుంచి కోలుకుంటూ అటాకింగ్ అనేది సీరియస్ చేస్తుంది ఇజ్రాయెల్.